Praise the Lord. దేవునికి స్తోత్రం. How are you? ఎలా ఉన్నారండి? Tired? అలసిపోయినారా? But today the weather is a lot better than yesterday. నిన్నటి కంటే ఈ రోజు వాతావరణం కొద్దిగా పర్వాలేదు. And yesterday, in fact, there was an earthquake during the time of meeting. There was an earthquake in Burma when the meeting is happening. నిన్నటి దినంలో యొక్క సభ జరిగేటువంటి సమయంలో బర్మా దేశంలో భూకంపం జరిగింది. And I think many people have lost their lives. అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు. But God's grace, God has given us good weather today. అయితే దేవుని కృపను బట్టి ఈ రోజు దేవుడు మనకు మంచి వాతావరణాన్ని ఇచ్చారు. Lot of wind, a lot of cool atmosphere. చల్లటి గాలి, చల్లటి వాతావరణము ఉన్నది. Let's turn our Bibles to Revelations 22 chapter. మన యొక్క బైబిల్ గ్రంథాన్ని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయానికి తిప్పుదాం. Let's read from verse 12 to 15. 12 నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. Look, I am coming, my reward is with me, and I will give to each person according to what they have done. I am the Alpha and Omega, the first and the last, the beginning and the end. Blessed are those who wash their robes, and that they may have the right to the tree of life, and may go through the gates into the city. Outside are the dogs, those who practice magic arts, sexual immoral, the murderers, adulterers, and everyone who loves and practices the falsehood. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధములను ప్రేరేపించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. The Lord is saying He is coming soon. ప్రభువారు చెప్తూ ఉన్నారు, నేను త్వరగా రాబోతున్నానని. Jesus is coming soon. యేసు ప్రభువారు త్వరలో రానై ఉన్నారు. The coming of the Lord is very quick. ప్రభువారి రాకడ త్వరలో ఉన్నది. And this is the message we have been hearing for 2000 years. ఈ యొక్క సందేశాన్ని 2000 సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. But these are the last words God was telling. అయితే ప్రభువారు చెప్పినటువంటి చివరి మాటలు ఇవి. Look, I am coming soon and my reward is with me, and I will give it each person accordingly. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. Here the Greek word for reward means what he earns and what he deserves. ఇక్కడ బహుమానము అంటే అర్థం ఏంటంటే తాను దేన్ని సంపాదించుకున్నాడో, తాను దేన్ని పొందడానికి యోగ్యుడో అది అని అర్థము. For example, if a hired man steals from the employer, he earns and deserves the prison. ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఉద్యోగి ఒక యజమాని క్రింద పని చేస్తూ ఉన్నాడంటే తన జీతాన్ని అతను సంపాదించుకుంటున్నాడు. The reward can be positive or negative. ఈ యొక్క బహుమతి అది మంచిదై ఉండవచ్చు, లేకపోతే చెడ్డదై ఉండవచ్చు. We are in the last days. మనము కడవరి దినాల్లో ఉన్నాం. Jesus is going to make this last days as an end time. యేసు ప్రభువారు ఈ యొక్క కడవరి దినాలను అంత్య దినాలుగా చేయబోతున్నారు. And not only that, he is going to come as a judge. అంత మాత్రమే కాకుండా ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నారు. He is going to be taking part in the place of he is going to do a justice. He is going to take the judgment to all the mankind. ఆయన మానవాళి అందరికీ కూడా న్యాయ తీర్పు తీర్చేటువంటి ఒక న్యాయవాదిగా ఆయన రాబోతున్నారు. We've been hearing that Jesus is a God of love, compassionate, a God of mercy. He is a social reformer. He is a God who did many things. But we are going to hear he is a God of judge, which is quite opposite to what we have been hearing. యేసు ప్రభువారు ప్రేమ స్వరూపి అని, దయ కనికరము కలిగినటువంటి దేవుడని, ఆయన కృప చూపించేటువంటి వారిని ఆదరణ పరిచేటువంటి దేవుడని ఇంతవరకు కూడా మనం విన్నాము. అయితే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనను మనం వ్యత్యాసంగా చూస్తాము. He is no more the same old God of compassionate, but he is a God of who is going to take the
He is going to be the judge and He is going to judge every one of us. ఆయన ఇక ఎంత మాత్రము కరుణించేటువంటి దేవునిగా మాత్రము కాకుండా న్యాయం తీర్చేటువంటి తీర్పరిగా ఆయన ఉంటారు. In Revelation 6 chapter says the people will be drying. I mean, they will be asking for the mountains to fall upon them to hide them from the coming of the Lord. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం చెప్తూ ఉంటున్నది, ప్రజలు కొండలను చూచి మమ్మల్ని కప్పండి, ఆ యొక్క ప్రభు రాకడను మేము చూడలేము అని చెప్తూ ఉంటారు. They want to hide from the coming of the Lord. ప్రభువారి రాకడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. Revelations 19 chapter says, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చెప్తున్నది, the Lord is Jesus is going to come in the white horse. ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు తెల్లటి గుర్రం మీద రాబోతున్నారు అని. With the justice of He judges the world. ఆయన లోకానికి తీర్పు తీర్చబోతున్నారు. And he through His eyes is blazing fire. ఆయన కన్నుల నుండి దహించు అగ్ని బయలు వెలుతూ ఉన్నది. And not only that, His mouth a sharp double-edged sword will come out to judge the world. అంత మాత్రమే కాకుండా ఆయన నోటిలో నుండి ప్రజలను తీర్పు తీర్చడానికి రెండంచుల ఖడ్గము బయలుదేరుతూ ఉన్నది. The Bible is talking about the coming of the Lord. బైబిల్ గ్రంథము ప్రభువారి రెండవ రాకడ గురించి వివరిస్తున్నది. Jesus said, "Oh, behold, I hold the reward with me." యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో బహుమానము నా చేతిలో సిద్ధంగా ఉంది. It is with me. అది నా దగ్గర ఉంది. And I am going to give it to everyone. నేను ప్రతి ఒక్కరికి దాన్ని ఇవ్వబోతున్నాను. It is not for certain people, or it is not for certain religion or a certain category of people. It is for everyone. అది ఒక గుంపు ప్రజలకు గాని, ఒక జాతి వారికి, ఒక మతం వారికి మాత్రమే కాదు గాని ప్రతి మానవునికి కూడా ఆయన బహుమతి ఇవ్వబోతున్నారు. You may be a Christian, you may be a Jew, you may be a Buddhist or whatever kind of religion, or you might be a Baptist, or you might be a CSI, you might be a Calvary, or what might be your denomination, what type might be your religion, what kind of race you might be, you will be standing before the Lord. మీరు ఏ జాతికి సంబంధించిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, బౌద్ధులైనా, యూదులైనా, క్రైస్తవులైనా, లేకపోతే బాప్టిస్ట్ సంఘానికి, సిఎస్ఐ సంఘానికి, ఏ సంఘానికి చెందిన వారైనా, the Bible says that Matthew 25:32 says, all the nations will be gathered before Him, and He will separate the people one after another, as the shepherd separates the sheep from the goat. మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం చెప్తూ ఉంటున్నది, దేవుడు ఆయన రెండవసారి వచ్చినప్పుడు గొర్రెలను మేకలను ఏ విధంగా వేరు చేస్తారో ఆ విధంగా ప్రజలను ఆయన వేరు చేస్తారని. Acts 17:3 says, 31 says, అపోస్తల గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనం చెప్తున్నది, for He has set the day when He will judge the world with His justice by the man He has appointed. ఆయన ఎవరిని ఏర్పరచుకున్నారో ఆ వ్యక్తి ద్వారా లోకానికి అంతటికీ కూడా ఆ రోజున న్యాయం తీరుస్తారని. Jesus will be the judge. యేసు ప్రభువారే న్యాయాధిపతి. And He is going to judge the world. ఆయన లోకానికి తీర్పు తీర్చబోతున్నారు. He is already at the door. ఆయన ఇప్పటికే తలుపు దగ్గర నిల్చుని ఉన్నారు. And He is going to come and do the judgment to all the mankind. ఆయన త్వరలోనే వచ్చి ప్రతి మానవునికి కూడా న్యాయం తీర్చబోతున్నారు. Are you prepared? మీరు సిద్ధపడున్నారా? Are you ready to see Him? మీరు ఆయన సన్నిధించడానికి సిద్ధంగా ఉన్నారా? The Bible says He will give the reward according to their actions. బైబిల్ గ్రంథం చెప్తున్నది, ప్రతి వానికి కూడా తమ తమ క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు, బహుమానం ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నారని. Not one will be missed out. ఒక్కరు కూడా తప్పించుకోలేరు. Everyone in this earth will be judged. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీర్చబడుతుంది. Even after they're dead, they will be resurrected and they will be stood before the Christ. మరణించిన వారు కూడా తిరిగి లేస్తారు, వాళ్ళు క్రీస్తు వారి ముందు నిలబడి ఉంటారు. They will be answering their action, their thoughts, their words, their deeds. వారు చేసినటువంటి ప్రతి క్రియకు, వారు ఆలోచించినటువంటి ప్రతి ఆలోచనకు కూడా ప్రభు దగ్గర వాళ్ళు జవాబు చెప్తూ ఉండాలి. God is going to come soon. ప్రభు వారు త్వరలో రానే ఉన్నారు. Are you prepared to meet Him? ఆయన్ను దర్శించడానికి, సంధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Are you prepared to meet the Lord who is going to reward you? మీకు బహుమానం ఇచ్చేటువంటి ఆ యొక్క దేవుణ్ణి కలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? We are going to stand before the white throne. మనము ధవళ సింహాసనం ముందు నిలబడబోతూ ఉన్నాం. And God, Jesus Christ, is going to sit and He's going to judge every man according to his
deeds and actions and thoughts. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ధవళ సింహాసనం మీద కూర్చొని ప్రతి మానవుని యొక్క క్రియల చొప్పున వారి ఆలోచన చొప్పున ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నారు. You know, he kept record of everything. ఆయన ప్రతి ఒక్కరు చేసిన క్రియలను రాసించున్నారు. He had kept record of every action, every word, every things, every wrong things, every right things we have done. ప్రతి మానవుడు చేసేటువంటి ప్రతి క్రియను కూడా ఆయన చక్కగా చిత్రీకరించి రాసి భద్రపరిచి ఉంటున్నారు. God will judge us on three important things. చూడండి, దేవుడు మూడు విషయాల్లో మనకు తీర్పు తీర్చబోతున్నారు. First is our words. మొదటిదిగా మనము మాట్లాడినటువంటి మాటలకు. Matthew 12:36 says, మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చెప్తూ ఉన్నది. But I'll tell you that men will have to give an account on the day of judgment for every careless word they have spoken. మానవుడు నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడా తీర్పు రోజున జవాబు చెప్పాలి అని ఆ వాక్యం చెప్తున్నది. How many times we have spoken carelessly? ఎన్నిసార్లు మీరు నిర్లక్ష్యంగా మాట్లాడారు? How many times you have spoken against God? ఎన్నిసార్లు మీరు దేవునికి విరోధంగా మాట్లాడారు? How many times you blamed God? You committed sin through your words. ఎన్నిసార్లు మీరు దేవుని నిందించి మీ నోటి మాట ద్వారా పాపం చేశారు? You did sin against God by speaking against the evil. Speaking for the evil. మీరు దృష్టిని పరంగా మాట్లాడి దేవునికి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు. And secondly, God is going to judge on our thoughts. రెండవదిగా మనం చేసేటువంటి ఆలోచనను బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తారు. 1 Corinthians 4th chapter 5th verse. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. Therefore judge nothing before the appointed time. Wait till the Lord comes. He will bring the light what is hidden in the darkness, and he will expose the motives of man's heart. At the time each will receive his praise from God. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. Our utter motives, our shameful thoughts, మన యొక్క అవమానకరమైన సిగ్గుకరమైనటువంటి ఆలోచనలు, some things that no one knows, all you kept in your mind, ఎవరికి తెలియకుండా మనం మనసులో దాచుకున్నటువంటి విషయాలు, your real attitude, మన యొక్క బుద్ధి, those things will be judged by God. వీటన్నిటిని కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నారు. The Bible says we will be judged by our actions. బైబిల్ గ్రంథం చెప్తున్నది మనం చేసేటువంటి కార్యాల కొరకు మనం తీర్పు తీర్చబడతామని. Our thoughts and words and our deeds, where we are accountable to God. మన యొక్క ఆలోచనల నిమిత్తము, మన యొక్క తలంపుల నిమిత్తము, మన క్రియల నిమిత్తము మనం దేవునికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. You are accountable to God. మనం దేవునికి జవాబు చెప్పాలి. Remember that God is going to reward us, whether it's a positive or negative, how we're going to live in this world. మనం ఈ లోకంలో మంచిగా జీవించామో లేకుంటే చెడ్డగా జీవించామో దాన్ని బట్టి దేవుడు మనకు తీర్పు తీర్చబోతున్నారు. Do you fear God? మీరు దేవునికి భయపడుతున్నారా? Do you obey God? మీరు దేవునికి విధేయులవుతున్నారా? You cannot hide, you cannot run away from God. మీరు దేవుని నుండి తప్పించుకొని దాక్కుని పారిపోలేరు. God is examining our thoughts, our mind. దేవుడు మన యొక్క మనసులను, మన మనసులోని ఆలోచనలు పరీక్షించువారు. Some people try to act before men good, but the internal life will be completely against God. కొంతమంది అయితే మనుషుల ముందు మంచివారుగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నీ కూడా తప్పుగా ఉంటాయి. God sees your heart. దేవుడు మీ యొక్క హృదయాన్ని పరీక్షిస్తున్నారు. God sees your thoughts. దేవుడు మీ యొక్క ఆలోచనలు పరీక్షిస్తున్నారు. God sees your mind. దేవుడు మీ యొక్క మనస్సును గమనిస్తున్నారు. Are you holy before the living God? సజీవుడైనటువంటి దేవుని ముందు మీరు పరిశుద్ధంగా ఉన్నారా? Are you good before the living God? మీరు సజీవుడైన దేవుని ముందు మంచివారుగా ఉన్నారా? Behold, I come. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. And I'll give reward according to their each person's actions. నేను ప్రతి వానికి వాని క్రియ చొప్పున బహుమానాన్ని ఇవ్వబోతున్నాను. I will reward them, says the Lord. దేవుడు చెప్తున్నారు నేను వారికి బహుమానం ఇవ్వబోతున్నానని. What reward will you receive from God today?
ఈ రోజు దేవుడు ఒకవేళ వస్తే మీరు ఎలాంటి బహుమతి Do you పొందబోతున్నారు? receive a positive life from positive things from God, or do you receive a negative things from God? మీరు దేవుని దగ్గర నుండి మంచి వాటిని పొందుకుంటారా లేకపోతే మీరు చెడ్డ వాటిని పొందుకుంటారా? Revelations 22:14 says, "Blessed are those who have washed their robes, that they may have the right to the tree of life, and they may go through the gates of the city." ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం చెప్తూ ఉంటున్నది, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు ధన్యులు అని. The Bible uses the word blessed, బైబిల్ గ్రంథము ధన్యులు అనేటువంటి పదాన్ని వాడుతున్నారు. which is a positive reward for those who live for him. ఈ యొక్క ధన్యత్వము అనేది క్రీస్తు కొరకు దేవుని కొరకు జీవించే వారికి దొరికేటువంటి మంచి బహుమతి. The Bible talks about the tree of knowledge and the tree of life. బైబిల్ గ్రంథము జ్ఞానం ఇచ్చేటువంటి చెట్టు గురించి, జీవం ఇచ్చేటువంటి చెట్టు గురించి మాట్లాడుతున్నది. You remember the Genesis talks about the tree of knowledge. మీకు ఆది కాండములో ఈ యొక్క జ్ఞానాన్ని మంచి చెడులు తెలియజేసేటువంటి చెట్టు గురించి అక్కడ రాయబడింది, మీకు తెలుసు అనుకుంటాను. And Adam and Eve ate the fruits of that tree. ఆదాము అవ్వలు ఆ చెట్టు యొక్క ఫలాన్ని తిన్నారు. And they have disowned God. వారు దేవుణ్ణి ఎరుగమని తప్పు చేశారు. They had knowledge of good and evil. వాళ్ళకు మంచి చెడ్డలు తెలుసుకునేటువంటి జ్ఞానం కలిగింది. Then God has guarded the tree of life, and he kept cherubs to take care of the tree of life, so that they may not live eternally with the sin in their life. ఆదాము హవ్వలు ఈ విధంగా పాపం చేసి దేవునికి అవిధేయులైన తరువాత దేవుడు జీవవృక్ష ఫలాన్ని తినకుండా ఆయన భద్రపరిచారు. ఎందుకంటే పాప మానవుడు నిత్యము ఆ విధంగా పాపంలోనే ఉండిపోతాడని. Here the Bible says those who wash their robes have right to eat the tree of life. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటున్నది, ఎవరైతే తమ వస్త్రములను క్రీస్తు రక్తంలో ఉదుకుకుంటారో వాళ్ళు జీవవృక్ష ఫలాన్ని తినేటువంటి ఆ ధన్యతను పొందుకుంటారు అని. The Greek words, it says they have authority to eat the tree of life. ఈ యొక్క గ్రీక్ భాషలో చెప్పబడినటువంటి ఆ యొక్క పదం యొక్క అర్థం ఏంటంటే వాళ్ళు జీవవృక్ష ఫలాన్ని తినేటువంటి అధికారాన్ని పొందుకుంటున్నారు అని. Is your robe is clean? మీ యొక్క వస్త్రాలు పరిశుద్ధంగా ఉన్నాయా? Is your salvation is clean? మీ యొక్క రక్షణ భద్రంగా ఉందా? Is your heart is changed? మీ యొక్క హృదయము మార్పు చెందిందా? Is your heart is washed in the blood of Christ? మీ యొక్క హృదయము క్రీస్తు రక్తంలో కడగబడిందా? How is your life today? ఈ రోజు మీ జీవితం ఎలా ఉంది? How is the robe of salvation today? మీ యొక్క రక్షణ వస్త్రము ఈ రోజు ఎలా ఉంది? As your name is written in the book of life? మీ యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడిందా? Are you prepared to see the coming of the Lord? ప్రభువారి రాకడను చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Let us examine ourselves. మనల్ని మనమే పరీక్షించుకుందాం. Let us see how we are. Are we prepared or not? మనం ఏ విధంగా ఉన్నాము, సిద్ధపడ్డామా లేదా అని పరీక్షించుకుందాం. In the Bible we see the foolish brides who are not prepared to see the master. బైబిల్ గ్రంథంలో బుద్ధి లేనటువంటి కన్యకలను మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సంధించడానికి వాళ్ళకి వీలు పడలేదు. The oil in the jar was over. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దివిటీలలో నూనె అయిపోయింది. The oil resembles the Holy Spirit. ఈ యొక్క నూనె పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. Resembles the holiness. అది పరిశుద్ధతకు గుర్తు. Resembles the life that you're going to live for Christ. మనము క్రీస్తు కొరకు జీవించేదానికి ఈ నూనె గుర్తుగా ఉంది. They were not prepared to see the master. వాళ్ళు ఆ యజమానుని సంధించడానికి సిద్ధపడలేదు. They fell asleep. వాళ్ళు పడుకొని నిద్రపోయారు. But the wise brides had prepared to see the master. అయితే జ్ఞానులైనటువంటి ఆ యొక్క కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఆ యజమానుని దర్శించారు. They washed their hearts, they washed their robes in the blood of Christ. వారు తమ యొక్క హృదయాలను, తమ వస్త్రాలను క్రీస్తు రక్తంలో కడుక్కున్నారు. They have purified themselves. వాళ్ళు తమను తామే శుద్ధి చేసుకున్నారు. They look towards God with their eyes open, so that they can be with him. వారు ఆయనతో కూడా ఉండాలని ఒక నిరీక్షణతో దేవుని వైపు తమ దృష్టిని ఉంచారు. Are you prepared to see the living God? సజీవుడైన దేవుని సంధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? This world is preparing for the end. ఈ యొక్క లోకము అంత్యానికి సిద్ధపడుతూ ఉన్నది. The sun and the moon will go away.
చంద్రుడు సూర్యుడు నాశనమైపోబోతున్నారు. The earth will tremble its place. ఈ యొక్క భూమి అంతా కూడా గజగజ వణకబోతున్నది. Are you prepared to meet the living God? మీరు సజీవుడైన దేవుణ్ణి దర్శించడానికి సిద్ధపడున్నారా? Or are you like a heathen thinking what to eat, what to earn, how to accomplish in this world? లేకపోతే అన్యుల్లాగా మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఈ లోకంలో ఏమి సాధించుదుమా అని ఆలోచిస్తూ కూర్చున్నారా? Behold, I come. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. My reward is with me. నా యొక్క బహుమతి నా దగ్గర సిద్ధపరచబడింది. I'll give it to each person according to what they have done. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు దాన్ని నేను సిద్ధపరిచాను. God is saying he is ready to come and reward us. ప్రభువారు చెప్తూ ఉన్నారు, నేను త్వరగా వచ్చి మీకు బహుమతి ఇవ్వబోతున్నానని. If he comes tonight, ఒకవేళ ఆయన రాకడి రాత్రి అయితే what kind of reward you can expect from God? ఎలాంటి బహుమతిని మీరు దేవుని దగ్గర నుండి ఎదురు చూస్తారు? What kind of things can you expect from God? దేవుని దగ్గర నుండి ఎలాంటి కార్యాలు మీరు ఎదురు చూస్తారు? Will God give you the place to go to the tree of life and have authority to eat the fruit? దేవుడు మీకు ఆ జీవ ఫల వృక్షము దగ్గరికి వెళ్ళి అది తినడానికి మీకు అధికారాన్ని ఇస్తారా? Or you will be chased away. లేకపోతే అక్కడి నుండి మీరు తోలివేయబడతారా? Your Bible says on 15th verse. బైబిల్ గ్రంథము ప్రకటన గ్రంథం 22:15లో చెప్తున్నది, outside are the dogs, those who practice magic arts, the sexually immoral, the murderers, adulterers, and everyone who loves and practices the falsehood. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు అని. Here the Bible clearly says, here God is not literally talking about dogs. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కుక్కలు అని చెప్పినప్పుడు అది ఈ ప్రాణులైనటువంటి కుక్కల గురించి కాదు చెప్పటము. He is talking about the worst of worst. ఆయన పనికి మాలినటువంటి వారి గురించి చెప్తూ ఉన్నారు. Those who are sexually immoral, ఎవరైతే లైంగిక పాపములకు గురి అయ్యారు, murderers, ఎవరైతే నరహంతకులు, or idolaters, ఎవరైతే విగ్రహారాధికులు, those who practice the lies, falsehood, ఎవరైతే అబద్ధములను ప్రేమించి వారిని జరిగిస్తారు, those who do the unholy things, ఎవరు అపవిత్రమైన కార్యాలు జరిగిస్తారు, will be outside the gates of heaven. వాళ్ళందరూ కూడా పరలోకపు తలుపు బయట ఉంటారు. Will be outside, will be in the hell. వాళ్ళు బయట ఉంటారు అంటే నరకంలో ఉంటారు. They will be judged and punished for their wrongdoings. వాళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి వాళ్ళకు తీర్పు తీర్చబడుతుంది, వాళ్ళకు శిక్ష విధించబడుతుంది. So you cannot enter into the kingdom of God until you come to Jesus Christ. చూడండి, మీరు యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు. You cannot go to heaven until your robe is washed in the blood of Christ. మీ యొక్క వస్త్రాలు క్రీస్తు వారి రక్తంలో కడగబడితే తప్ప మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. You cannot pass through heaven without coming to the cross. మీరు సిలువ దగ్గరకు రాకుండా పరలోకంలోనికి ప్రవేశించడానికి వీల్లేదు. Jesus Christ came into this world and shed his blood on the cross of Calvary so that you can be cleansed and purified. నీవు శుద్ధి చేయబడి పరిశుద్ధపరచబడాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించారు. So that you can be with him. మీరు ఆయనతో కూడా ఉండాలి. So that you can live with him. మీరు ఆయనతో నివాసం చేయాలి. So that you can dwell with him. మీరు ఆయనతో పాటు నిత్యం నివాసం చేయాలి. Are you washed in the blood of Christ? మీరు క్రీస్తు రక్తంలో కడగబడ్డారా? Is your soul saved from hellfire? మీ యొక్క ఆత్మ నరకం నుండి రక్షించబడిందా? See, the moment when your soul is washed, when your heart is washed in the blood of Christ, చూడండి, మీ యొక్క హృదయము క్రీస్తు వారి రక్తంలో కడగబడినప్పుడు automatically your physical things like sickness, death, needs, addiction will be overcome, will be healed. మీ యొక్క శరీర రుగ్మతలు, మీ యొక్క అనారోగ్యములు, మీ యొక్క అప్పులు, మీకున్నటువన్నీ కూడా తనంతట తానే తీరిపోతాయి. Because God changes your root cause of your sins. That is where your heart generates. ఎందుకంటే పాపాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఆ యొక్క హృదయాన్ని, ఆ మూల కారణాన్ని దేవుడు కడిగి శుద్ధి చేస్తారు. God would like to wash you today. దేవుడు మిమ్మల్ని ఈ రోజు కడగడానికి సిద్ధంగా ఉన్నారు. God would like to prosper you today if you come to cross. మీరు సిలువ దగ్గరకు వచ్చినట్లయితే మిమ్మల్ని పరిశుద్ధపరిచి అభివృద్ధి పరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. Will you come to cross? సిలువ దగ్గరకు మీరు వస్తారా? Will you be washed in the blood of Christ? క్రీస్తు రక్తంలో మీరు కడగబడతారా? Will you give your life to him? మీ యొక్క జీవితం
జీవితాన్ని ఆయనకు సమర్పిస్తారా? My dear brothers and sisters, our Lord has already prepared the reward for us. నా యొక్క ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువారు ఇప్పటికే మన కొరకు బహుమానాన్ని సిద్ధపరిచి ఉంచారు. It's all we have to take it, we have to receive it. మనము దాన్ని పొందుకోవాలంతే. But many of us were not ready to willing enough to see him. అయితే మీలో అనేక మంది ఆయన్ను దర్శించడానికి, ఆయన్ను సంధించడానికి ఇంకా సిద్ధపడలేదు. Behold, I am at the door. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చొని ఉన్నాను. If anyone opens the door, I'll come and have supper with him. ఎవడైనను తలుపు తెరిచినట్ల నేను వానిలోనికి వచ్చి వానితో పాటు భోజనం చేసేదను. God would like to have fellowship with us. దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. God would like to have relationship with us. దేవుడు మనతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు. God would like to have a place in heaven with us. దేవుడు మనకు పరలోకంలో స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. Will you come? మీరు వస్తారా? Will you come to the cross? మీరు సిలువ చెంతకు వస్తారా? Will you give your life to Jesus? మీ యొక్క జీవితాన్ని యేసు ప్రభువారికి సమర్పిస్తారా? Will you say, Lord, I'm sorry, Lord. ప్రభువా నన్ను క్షమించండి అని అడుగుతారా? Lord, forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించండి. Lord, wash me, Lord. ప్రభువా నన్ను శుద్ధి చేయండి. Lord, purify me, Lord. ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి. Lord, cleanse my heart. ప్రభువా నా హృదయాన్ని కడగండి. If you weep before God, ఈ విధంగా మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే, cry out to God, మీరు దేవునికి మొరపెడితే, God will free you from your addiction to the alcohol. దేవుడు మీ యొక్క మద్యపానానికి బానిసలైనటువంటి ఆ విధం నుండి విడిపిస్తారు. Addiction to adultery. వ్యభిచారానికి బానిసత్వం నుండి విడిపిస్తారు. Addiction from pornography. అశ్లీలమైన దృశ్యాలకు బానిసలైన వారిని విడిపిస్తారు. Sin. పాపానికి బానిసలైన వారిని విడిపిస్తారు. God would like to free you today. దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. Will you give your life to Jesus? మీ యొక్క జీవితాన్ని యేసు ప్రభువారికి సమర్పించండి. So we're going to spend time in prayer now. మనం ఇప్పుడు కొద్ది సమయం ప్రార్థనలో గడపబోతున్నాం. I want you to open your mouth and pray and beg the mercy of God. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుని యొక్క క్షమాపణ కొరకు యాచిద్దాం. Let us stand up. అందరూ లేచి నిలబడదాం. Let us close our eyes. దయచేసి అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకోనండి. Let us lift our hands towards heaven. మన యొక్క రెండు చేతులు కూడా పరలోకం వైపుకి ఎత్తుదాం. Oh Lord, wash me, Lord. ప్రభువా నన్ను శుద్ధి చేయండి My నాయనా. robe is filled with dirt. ప్రభువా నా యొక్క వస్త్రాలన్నీ కూడా మాలిన్యమైపోయాయి. My robe is filled with stains. ప్రభువా నా యొక్క వస్త్రాలన్నీ కూడా మాలిన్యంతో నిండి ఉంది నాయనా. Give me again, wash me with your blood, oh Father. ప్రభువా మరొకసారి మీ యొక్క పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయండి. Make me white as snow. ప్రభువా హిమం కంటే తెల్లగా నన్ను చేయండి. Wash me, Lord. ప్రభువా నన్ను కడగండి. Open your mouth and pray. దయచేసి ప్రతి ఒక్కరు నోరు తెరిచి Dear brother and ప్రార్థించండి. sister, as your life is changed, ప్రియ సహోదరుడా సహోదరి, మీ యొక్క జీవితం మారిందా? as your heart is cleansed in the blood of Christ, మీ యొక్క హృదయము క్రీస్తు రక్తంలో కడగబడిందా? has there been a day that you have received salvation from God? మీరు దేవుని దగ్గర నుండి రక్షణ పొందినటువంటి ఆ దినం ఉన్నదా? If you not, ask him right now. లేకపోతే ఇప్పుడే దేవుణ్ణి అడగండి. Lord, wash me, Lord. ప్రభువా నన్ను కడగండి నాయనా. Cleanse me, Lord. ప్రభువా నన్ను శుద్ధి చేయండి. Lord, I am doing evil, wicked things from my own life. ప్రభువా నా సొంత జీవితంతో నేను దుష్ట కార్యాలు, అక్రమ కార్యాలు చేస్తున్నాను. I am living against your wish. ప్రభువా మీ చిత్తానికి విరోధంగా జీవిస్తున్నాను. Lord, I am doing evil thoughts, evil words and evil actions. ప్రభువా నేను దుష్ట ఆలోచనలు, దుష్ట మాటలు, దుష్ట క్రియలు చేస్తున్నాను. Devil is ruling me, Lord. ప్రభువా సైతాను నన్ను పరిపాలిస్తున్నాడు. Free me, O Father. ప్రభువా నన్ను విడిపించండి. Free me, Lord. ప్రభువా నన్ను విడిపించండి నాయనా. Free me from the bondages of evil. ప్రభువా ప్రతి దుష్టుని యొక్క బంధకాల నుండి నన్ను విడిపించండి నాయనా. I'm still loving the sin. ప్రభువా ఇంకా పాపాన్ని నేను ప్రేమిస్తున్నాను. There is a lot of jealousy in me. ప్రభువా నాలో ఎంతో అసూయ ఉంది. There is a lot of hatred in me. ప్రభువా నాలో ఎంతో ద్వేషం ఉంది. There is a lot of anger in me. ప్రభువా నాలో ఎంతో కోపం ఉంది నాయనా. Lord, change my heart. ప్రభువా నా హృదయాన్ని మార్చండి. Lord, I'm addicted to alcohol. ప్రభువా నేను మద్యపానానికి బానిసనైపోయాను. I'm addicted to drugs. ప్రభువా మాదక ద్రవ్యాలకు నేను బానిసనయ్యాను. I'm addicted to, Lord, cigarettes. ప్రభువా ధూమపానానికి నేను బానిసైపోయాను. Lord, I'm addicted to lies. ప్రభువా అబద్ధాలకు నేను బానిసనయ్యాను. I'm deceiving others, I'm cheating others and I'm cheating myself. ప్రభువా ఇతరులను మోసపుచ్చి నన్ను నేనే వంచించుకుంటున్నాను. Even I'm trying to cheat you, Father. ప్రభువా నిన్ను కూడా నేను వంచించడానికి ప్రయత్నిస్తున్నానయ్యా. Oh Lord, wash me, Lord. ప్రభువా నన్ను కడగండి. My life is not right before you. ప్రభువా మీ సన్నిధిలో నా జీవితం సరిగా లేదు నాయనా. My heart is not right before you. ప్రభువా మీ సన్నిధిలో నా హృదయం సరిగా
తగినటువంటిగా లేదయ్యా. Lord, cleanse me, Lord. ప్రభువా నన్ను శుద్ధి చేయండి. Cleanse me, Lord. ప్రభువా నన్ను శుద్ధి చేయండి. Lord, as the dog returns to its vomit, many times I return to my old sinful life. ప్రభువా ఏ విధంగా కుక్క తన వాంతికి మల్లుతుందో ఆ విధంగా నేను ఈ పాపాలను తిరిగి తిరిగి చేస్తున్నానయ్యా. Cleanse me, O Father. ప్రభువా నన్ను శుద్ధి చేయండి. Open your mouth and pray. దయచేసి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన I want చేయండి. you to open your mouth and pray. దయచేసి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన Our చేయండి. God is coming soon. మన యొక్క ప్రభువారు త్వరలో రానై And ఉన్నారు. He is going to reward us. ఆయన మనకు బహుమతిని How long ఇవ్వబోతున్నారు. will you live in your sinful life? ఎంత కాలము మీ పాప జీవితంలో జీవిస్తారు? Come to cross. శిలువ చెంతకు రండి. God would like to show His mercy and would want to heal you. ప్రభువారు తన కరుణను చూపించి మిమ్మల్ని ముట్టి స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. Open your mouths and pray. దయచేసి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థిస్తూ ఉండండి. I want every one of you to open your mouth and దయచేసి pray. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించండి. Gracious Heavenly Father, కృపగల పరలోకపు తండ్రి, look at your people, O Lord. ప్రభువా మీకు మొరపెడుతున్నటువంటి మీ ప్రజల వైపు Look చూడండి at those నాయనా. people who are crying unto you, ప్రభువా మీకు మొరపెడుతున్నటువంటి వారిని చూడండి. who are begging for your mercy, ప్రభువా మీ కరుణ కొరకై యాచిస్తున్న who వారిని are చూడండి. begging for your touch, O Father. ప్రభువా మీరు తాకాలని ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి చూడండి నాయనా. Lord, change their hearts, O Father. ప్రభువా వారి యొక్క హృదయాలను మార్చండి నాయనా. Lord, let our robes be washed in your blood of Christ. ప్రభువా మా యొక్క వస్త్రాలు క్రీస్తు రక్తంలో కడగబడనివ్వండి. Let we be a holy life. ప్రభువా పరిశుద్ధ జీవితం జీవించడానికి సహాయం Let చేయండి. we live for you, Lord. ప్రభువా మీ కొరకు మేము బ్రతకాలయ్యా. Lord, take away all give us strength to overcome all the obstacles the devil puts to us. ప్రభువా సైతాను మాకు ఒడ్డుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని జయించడానికి కావలసినటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. Give us peace, O Father. ప్రభువా మాకు సమాధానాన్ని Give ఇవ్వండి. us joy, O ప్రభువా Father. మాకు ఆనందాన్ని ఇవ్వండి. Lord, you are going to give us an opportunity for us to eat the tree of life. ప్రభువా జీవ వృక్ష ఫలాన్ని తినేటువంటి అవకాశాన్ని అధికారాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారు. We want to live for you, Lord. ప్రభువా మేము మీ కొరకు బ్రతకాలి నాయనా. Lord, wash us and cleanse us and fill us with your Holy Spirit. ప్రభువా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపండి నాయనా. Lord, when there is time, help us to repent for our sins. ప్రభువా సమయం ఉన్నప్పుడే మా పాపాల కొరకు పశ్చాత్తాపపడడానికి సహాయం When చేయండి. there is time, help us to come to you. ప్రభువా సమయం ఉన్నప్పుడే మీ చెంతకు రావడానికి సహాయం చేయండి. Lord, many times we play with you, Lord. ప్రభువా అనేక సార్లు మీతో ఆడుకున్నామయ్యా. Many times we go back and live the old life. ప్రభువా అనేక సార్లు భక్తిలో నుండి మేము వెనుకకు వెళ్ళి పాత జీవితాన్ని Lord, we are జీవించామయ్యా. sorry, Lord. ప్రభువా మమ్మల్ని క్షమించండి నాయనా. Lord, wash us, Lord. ప్రభువా మమ్మల్ని కడగండి. Cleanse us, O Father. ప్రభువా మమ్మల్ని శుద్ధి చేయండి. Help us to live for you, Lord. ప్రభువా మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. Look at the dear children who have made the commitment to live for you. ప్రభువా మీ కొరకు జీవిస్తామని తీర్మానం చేసుకున్నటువంటి నీ యొక్క బిడ్డలను ఒక్కసారి చూడండి నాయనా. Help them, O Father. ప్రభువా వారికి సహాయం చేయండి. Help them to live for you, ప్రభువా Lord. మీ కొరకు బ్రతకడానికి సహాయం No చేయండి. matter how many difficulties they go through in. ప్రభువా వారు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ Help them to live for you till the end. ప్రభువా అంతము వరకు మీ కొరకు బ్రతకడానికి సహాయం Lord, చేయండి. we must go into your kingdom, O ప్రభువా Father. మేము మీ యొక్క రాజ్యములో ప్రవేశించాలి నాయనా. Lord, make us your true children. ప్రభువా మీ నిజమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. Lord, thank you for blessing this time. ప్రభువా యొక్క సమయాన్ని దీవిస్తున్నందులకై వందనాలు. In Jesus' precious name we pray. యేసు ప్రభువా యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.